ఓలా, ఊబర్, ర్యాపిడో ట్యాక్సీలకు పోటీగా కేంద్ర సర్కార్ భారత్ ట్యాక్సీని తీసుకొచ్చింది. ప్రైవేట్ క్యాబ్ ట్యాక్సీలలో అధిక కమిషన్లు, రేట్ల పెంపు, డ్రైవర్ల అకౌంట్ల బ్లాక్, లాస్ట్ మినిట్లో ప్యాసింజర్లకు రైడ్స్ క్యాన్సిలేషన్ సమస్యలు సాధారణమయ్యాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీలు కొత్త క్యాబ్ సేవను ప్రారంభించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాసేవ దృక్పథంతో భారత్ ట్యాక్సీని రూపొందించింది. సర్కార్ సపోర్టు ఉన్న క్యాబ్ ప్లాట్ఫామ్, డ్రైవర్లపై కమిషన్ల భారం తగ్గించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ఓలా, ఊబర్ల మాదిరిగా నియంత్రణలోని సర్ప్రైజింగ్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఫేర్ స్ట్రక్చర్ ముందుగానే స్పష్టం చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. డేటా భద్రత, ప్రయాణికుల సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. ఈ భారత్ ట్యాక్సీ వల్ల ఓలా, యూబర్, ర్యాపిడో కి ఢీకొట్టే విధంగా ఉండాలని చెప్పేసి, అదే విధంగా ఈ భారత్ ట్యాక్సీ ఓలా, యూబర్, ర్యాపిడోకు దీటుగా ఈ భారత్ ట్యాక్సీ రేట్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఓలా, యూబర్, ర్యాపిడో ఏ విధంగా పీడిస్తుందో ఇష్టానుసారంగా ఇటు వినియోగదారులకు కానీ, ఇటు డ్రైవర్లను కానీ ఈ కార్పొరేట్ సంస్థలు రక్తాలు తాగుతున్నాయి. దానికి విరుద్ధంగా భారత్ ట్యాక్సీ అనేది ఉండాలా, ఇటు వినియోగదారులకు, ఇటు డ్రైవర్లకు కూడా మేలు చేసే దిశగా ఉండాలా. భారత్ ట్యాక్సీలో డ్రైవర్లు రిజిస్టర్ కావడానికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ సహా ఇన్సూరెన్స్, ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అందజేస్తే సరిపోతుంది. ప్రభుత్వ పోర్టల్ యాప్ ద్వారా ఈజీగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రైవేట్ అగ్రిగేటర్లలో లాగే భారీ కమిషన్లు కట్ చేయకుండా సంపాదనలో ఎక్కువ భాగం డ్రైవర్కే అందేలా విధానం రూపొందించారు. సరికొత్త యాప్తో ట్యాక్సీ డ్రైవర్ల ఆదాయం స్థిరంగా ఉండటమే కాకుండా జీవనోపాధికి భరోసా కలుగుతుందని భావిస్తున్నారు. మాకు ట్యాక్సీ డ్రైవర్లకి మేలు జరిగేట్లాగా, మంచి రేట్స్, గిట్టుబాటు ధరలు వచ్చేట్లాగా, ఇద్దరికి సమానంగా ఉండేట్లాగా అయితే మేము స్వాగతిస్తున్నాము. మన హైదరాబాద్లో వచ్చినాక ఇక దాన్ని బట్టి చూడాలి. దయచేసి మన క్యాబ్ డ్రైవర్ మిత్రులు, ట్యాక్సీ డ్రైవర్ మిత్రులు ఈ భారత్ ట్యాక్సీని స్వాగతించండి, సపోర్ట్ చేయండి. దాన్ని సపోర్ట్ చేస్తేనే మనం దాని గురించి తెలుస్తుంది. వచ్చినాక దాంతో మనం కొన్ని రోజులు కాలం గడిపితే, కొన్ని రోజులు దాంట్లో కూడా బిజినెస్ చేస్తే తెలుస్తుంది. భారత్ ట్యాక్సీలతో సేఫ్, భద్రతతో కూడిన జర్నీ అందుతుందని కేంద్రం చెబుతోంది. సర్జ ఛార్జీల భారం తగ్గడం, రైడ్ క్యాన్సిలేషన్లపై నియంత్రణ, ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటంతో జనం ఎక్కువ భారత్ ట్యాక్సీలను ఉపయోగించే ఛాన్స్ ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో నుంచి ఎంతమంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీ యాప్లో సర్వీసులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ కావడంతో నమ్మకంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో మరియు పోర్టర్, అంకుల్ డెలివరీ లాంటి సంస్థలు మా ఆటో డ్రైవర్లని, మా గూడ్స్ డ్రైవర్లని, మా క్యాబ్ డ్రైవర్ సోదరులని రక్తాన్ని వాళ్ళ లాభంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము దీన్ని 100% వ్యతిరేకిస్తున్నాం. సో ప్రభుత్వం చేసేది ఏదైనా కూడా డ్రైవర్లకి మరియు ఆటో సోదరులకి అనుకూలంగా ఉండేటట్టు రేట్లు ధరను నిర్ణయించాలి. ఇది ఫ్యూచర్లో హైదరాబాద్లో కూడా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఢిల్లీలో కూడా వాళ్ళకి డ్రైవర్లకి ఆమోదకరమైన రేట్ను నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను.